హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 23 ఆఫ్ 30 డేస్ ఎక్సెల్ ఛాలెంజ్. సో ఈరోజు మనం ఏం నేర్చుకుందాం అంటే, సపోజ్ మీకు మీ బాస్ ఒక పీడిఎఫ్ ఫైల్ తీసుకొచ్చి ఇచ్చి, ఈ పీడిఎఫ్ ఫైల్లో ఉన్న డేటాని ఎక్సెల్లో అనలైజ్ చేసి నాకు తీసుకురా అని అడిగారు అనుకోండి. లేదంటే మీకు ఎక్సెల్లో ఒక డేటా ఉంది, దాన్ని పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి నాకు ఇవ్వు, నేను సీఈఓకి మెసేజ్ చేయాలి, మెయిల్ పెట్టాలి అన్నారనుకోండి. సో మీరు ఎలా చేస్తారు? సో విత్ ఇన్ ఎక్సెల్లో దాన్ని చేయడం ఎలాగా? సో ఇప్పుడు నేను మీకు ఒక ఆప్షన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎక్సెల్లో ఇక్కడ డేటా అనే ట్యాబ్ ఉంది చూసారా? ఈ డేటా అనే ట్యాబ్లోకి వెళ్తే మీకు గెట్ డేటా అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ గెట్ డేటా అనే ఆప్షన్లో ఫ్రమ్ ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అందులో పీడిఎఫ్ నుంచి, జాసన్ నుంచి, ఎక్స్ఎంఎల్ నుంచి, టెక్స్ట్ ఫైల్ నుంచి, వీటన్నిటి నుంచి కూడా మీరు డేటాని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మనం ఇంపోర్ట్ చేసుకునే ముందు మనం ఏ పీడిఎఫ్ని ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నామో ఒకసారి ఆ పీడిఎఫ్ ఫైల్ చూపిస్తాను మీకు ఒక ఐడియా రావడం కోసం. సో డౌన్లోడ్స్లో పీడిఎఫ్ అని నా ఫైల్ ఉంది. సో ఈ ఫైల్లోకి వెళ్తున్నాను. సో ఇదేంటంటే జస్ట్ ఒక సింపుల్ డేటా అనమాట. ఇందులో ఏం లేదు, ఈ డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ కాలమ్స్ ఉన్నాయి. ఏ మంత్లో ఏ డిస్ట్రిక్ట్లో ఎటువంటి సర్వీసెస్ జరిగాయి, అందులో ఎంతమంది వాలంటీర్స్ పార్టిసిపేట్ చేశారని సింపుల్ శాంపిల్ డేటా ఉంది నా దగ్గర. సో ఈ శాంపిల్ డేటాని నేను ఎక్సెల్లో ఇంపోర్ట్ చేసుకుని అనలైజ్ చేసుకోవాలి. నాకు ఎక్కడి నుంచో వచ్చింది ఈ పీడిఎఫ్ ఫైల్. సపోజ్ టెక్స్ట్ బుక్లో ఉన్నదో, లేదంటే ఏదైనా ఒక రీసెర్చ్లో ఉన్న రిపోర్టో, ఏదో రిపోర్ట్ని నేను ఎక్సెల్లోకి తీసుకుని నేను అనలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని నేను ఎలా అనలైజ్ చేయాలి? సో ఇప్పుడు చూడండి, నేను వెనక్కి వెళ్ళి ఈ ఫైల్ని క్యాన్సిల్ చేసేస్తాను, క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు ఎక్సెల్లోకి వెళ్ళి గెట్ డేటా ఫ్రమ్ ఫైల్ ఫ్రమ్ పీడిఎఫ్లోకి వెళ్ళి నేను ఈ పీడిఎఫ్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటాను అనమాట. సో ఇంపోర్ట్ కొట్టగానే అది కొంతసేపు లోడ్ అయ్యి నాకు 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఈ డేటాని యాస్టీస్గా ఇంపోర్ట్ చేసేయమంటావా అని అడుగుతుంది. చూడండి, దాన్ని లోడ్ అంటాం. లేదు, సెకండ్ ఆప్షన్ ఏంటంటే, ఈ డేటాకి ఏమైనా చేంజెస్ చేసి ఇంపోర్ట్ చేయమంటావా అని అడుగుతుంది. దాన్ని ట్రాన్స్ఫార్మ్ అంటాం. సో ఇప్పుడు చూడండి, ఈచ్ పేజ్, పీడిఎఫ్లో ఉన్న ప్రతి పేజ్ నాకు ఇలాగ సెపరేట్ టేబుల్గా కనిపిస్తుంది. నా డేటా అంతా ఫస్ట్ పేజ్లోనే ఉంది కాబట్టి నేను ఫస్ట్ ప్లేస్ క్లిక్ చేయగానే నాకు ఇలాగ నా డేటాను ఒకసారి నాకు చూపిస్తుంది, ఈ డేటా అయినా నీకు కావాల్సింది అని. సో నేను డైరెక్ట్ లోడ్ కొట్టచ్చు, లేదా ట్రాన్స్ఫార్మ్ కొట్టచ్చు. సో ఈ ట్రాన్స్ఫార్మ్ కొట్టామనుకోండి, పవర్ క్వెరీలోకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు డిఫరెంట్ అనాలిసిస్ యూస్ చేసి మీరు కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే డైరెక్ట్గా లోడ్ కొడతాను. సో ఆ పీడిఎఫ్లో ఉన్న డేటా అంతా ఇక్కడ ఆటోమేటిక్గా ఎక్సెల్ షీట్లో ఇంపోర్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఇంపోర్ట్ అయిపోతే ఇది మన ఎక్సెల్ అనాలిసిస్ ఉపయోగించి, పివట్ టేబుల్స్ ఉపయోగించి మనం ఎటువంటి అనాలిసిస్ అయినా చేసుకోవచ్చు. ఇది ఇంక ఎక్సెల్ డేటా అనమాట. సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఇలా డేటా ఉంది, ఈ డేటాని పీడిఎఫ్లో కన్వర్ట్ చేయాలంటే ఎలా చేయాలి మరి? సో మీరు ఎవరికైనా మెయిల్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు దీన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి పీడిఎఫ్ లింక్ అటాచ్ చేయాలి కదా, ఎలా చేయాలి? సో ఏం లేదు, సింపుల్గా ఈ చిన్న డేటా ఉంది కదా, ఇదంతా సెలెక్ట్ చేసుకుని మీరు కంట్రోల్-P కొట్టారనుకోండి, ఇది ప్రింట్కి ఆప్షన్ అనమాట. సో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, మనకి ప్రింటర్ లేదు, నాకు PDF24 అని ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉంది, ఒక చిన్న యాడ్ ఆన్ ఉంది. నేనేం చేశానంటే ఆ యాడ్ ఆన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ యాడ్ ఆన్ ఏం చేస్తుందంటే దేనైనా పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేస్తుంది. మీకు ఒకవేళ ఈ యాడ్ ఆన్ లేకపోతే మైక్రోసాఫ్ట్ ప్రింట్ టు పీడిఎఫ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా 2 పేజెస్లో వచ్చాయి. ఎందుకు 2 పేజెస్లో వచ్చాయి? ఇక్కడ పేజ్ అడ్జస్ట్మెంట్ ఏదో తేడా వచ్చింది. సో దానికి సంబంధించి మీరు లెటర్ తీసేసి A4 పెట్టి ట్రై చేయండి, అది అడ్జస్ట్ అవుతుందేమో చూద్దాం. అలాగే మార్జిన్స్లోకి వెళ్ళి నారో మార్జిన్ పెట్టుకోవడం, చూడండి, నారో మార్జిన్ పెట్టుకోగానే అన్నీ ఒక పేజ్లోనే పడిపోయాయి. సో మీరు ఈ రకమైన అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే పీడిఎఫ్ కరెక్ట్గా ఇంపోర్ట్ అవుతుంది అనమాట. మీరు ప్రింట్లోకి వెళ్ళి ప్రింట్ కొట్టారనుకోండి, మీరు లొకేషన్ అడుగుతుంది. సో డౌన్లోడ్స్లో కావాలి నాకు వాలంటీర్ డేటా అని ఇచ్చాను దీని పేరు. జస్ట్ డౌన్లోడ్స్ ఫైల్లో ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను వెళ్ళి నా డౌన్లోడ్స్ ఫోల్డర్లో వాలంటీర్స్ డేటా తీసి చూశాను అనుకోండి, నా ఎక్సెల్ డేటా అంతా ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో వచ్చేసింది. సో ఇంత సింపుల్ అనమాట. సో మీరు కూడా దీన్ని ట్రై చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.